ధనుర్మాసం సందర్భంగా చేమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో జరిగిన శ్రీ గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి నేతృత్వంలో జరిగిన అమ్మవారికి సారె, వడిబియ్యం సమర్పణ పండుగలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మర్చిపోయిన మన సంప్రదాయాలను నేటి తరాలకు గుర్తు చేస్తూ శ్రీమతి లక్ష్మీ పద్మావతి ఈ వేడుకల వైభవంగా నిర్వహించి హిందూ పండుగల విశిష్టతను, సంప్రదాయాలను చాటి చెప్పారు. హరిహర క్షేత్రంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు, సిద్ధా పాండురంగారావు దంపతులు క్షేత్రంలో వేంచేసి ఉన్న సర్వదేవతలకు విశేష పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి సువాసినులతో కలిసి గోదాదేవికి పట్టుచీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్లు, అమ్మవారికి ప్రీతికరమైన పిండి వంటలతో మహానైవేద్యం సమర్పించారు. అమ్మవారి కీర్తనలను, భజనలు చేమకుర్తి హరిక్షేత్రంలో మార్మోగాయి. శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారికి ప్రాతకాలంలో తిరుప్పళ్ళాండు, తిరుప్పాల్లెలుచి, తిరుప్పావై పారాయణం, ప్రథమ ఆరాధన, అర్చన, పూజ, అలంకారం, నైవేద్యం, హారతి, సాత్తుమోరై 6వ పాసురం సమర్పణ నిర్వహించారు. అనంతరం శ్రీ గోదాదేవి అమ్మవారి నగరోత్సవం అత్యంత కమనీయంగా సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులతో పాటు సిద్ధా పాండురంగారావు దంపతులు, సిద్ధా వెంకటేశ్వర్లు, సిద్ధా పెదబాబు, సిద్ధా సుధాకర్ దంపతులు, సిద్ధా సాయిబాబు దంపతులు, సిద్ధా వెంకటప్రసాద్ దంపతులు, సిద్ధా సురేష్ దంపతులు, సిద్ధా బాలాజీ దంపతులు, సిద్ధా పుష్పలత, సిద్ధా జయభారతి, కొలిపర్తి వెంకట సుందరం, మద్ది వెంకట్రావు, మందపాటి శ్రీనివాసరావు, నల్లమల్లి శంకర్, వడ్డికాసులు, నూనె హేమసుందర్, ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు సువర్ణ, పల్లపోతు పద్మ, అరుణ, ఆర్యవైశ్య వాసవి మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వర్గీయ సిద్ధా వెంకటేశ్వర్లు, శ్రీమతి వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు, ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు హరి వెంకట కుమారాచార్యులు, సుబ్రహ్మణ్య శర్మ, హరికృష్ణ శర్మ, దామోదర్, భార్గవ్ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓం శ్రీధరాజ నమః, ఓం పద్మనాభాయ నమః. శ్రీ గోదారంగనాథ స్వామి చతుర్వేద ప్రియే చతుర్వేద మహారాజనే వినియోగః. ఋగ్వేద ప్రియే ఋగ్వేద మమధారయ స్వామి చింత చేరాలి, సప్తగిరులు దాటాలి, స్వామి చింత చేరాలి, శ్రీనివాస పద సన్నిధిలో మనసు పొంగి ఆడాలి, సప్తగిరులు దాటాలి.
చింత చేరాలి వెంకటేశు నామమొక్కటే మాకు తోడని వెంకటేశు చరణ సేవయే మాకు సద్గతి వెంకటేశు నామమొక్కటే మాకు తోడని వెంకటేశు చరణ సేవయే మాకు సద్గతి జగమంతా ఆనందంతో ఎలుగెత్తి పిలిచే దైవం మగుడు దేవు కులదేవుల్లో వినవిలిచారు సప్తగిరులు దాటాలి స్వామి చింత చేరాలి సప్తగిరులు దాటాలి స్వామి చింత చేరాలి అంతరాత్మయున్నాడు ఆది పురుషుడు వింతలుగా మహిమను వీరని విష్ణుదేవుడు అంతరాత్మయున్నాడు ఆది పురుషుడు వింతలుగా మహిమను వీరని కృష్ణుదేవుడు అందాలే వింతు చేయగా ఆనంద నిలయములో అందరికీ ఆత్మబంధువై వినవిలిచాడు సప్తగిరులు దాటాలి స్వామి చింత చేరాలి శ్రీనివాస పరసన్నిధిలో మనసు పొంగి ఆడాలి సప్తగిరులు దాటాలి స్వామి చింత చేరాలి ఉంచు మళ్ళీ మంత్రపుష్పం ఉంటుంది. అయ్యా ఒక సంకీర్తన తదుపరి ఆరగింపు మేడం. సైడ్ వచ్చి ఒక సైడ్ వెళ్ళండి. నేను ఒక మెయిన్ తర్వాత ఒక మెయిన్ రండి. ఎవరి స్థానాన్ని వాళ్ళు కూర్చోండి అమ్మా దయచేసి. అందరికీ మనం తెచ్చినటువంటి అమ్మవారికి చూపించి అందరూ పెట్టేసేయండి. దయచేసి అందరికీ అవకాశం ఉంది. ఇక్కడే ఈ స్థానంలో కూర్చొని భగవంతుడు ధ్యానం చేయొచ్చు. కూర్చోలేదు రెండే 2 నిమిషాలు తీర్థం టైం వచ్చి అడుగు ఒకసారి తీర్థం ఇటు తీర్థం ప్రసాదం ఇచ్చేసి తీర్థం ఇటు గిన్నె తీసుకో సార్ వాళ్ళకి ఇచ్చే కింద బాగుండి అయ్యా ప్రసాదం తీసుకో హరిస్వామి ప్రసాదం తీసుకొని మూడు కొంచెం కొంచెం పెట్టు దాంట్లో సెటర్ తీసుకో ఇదిగోండి ఒకసారి చూడండి ఒకసారి సార్ 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 ఒకసారి సార్ సార్ ఒకసారి పట్టు మేడం మేడం ఒకసారి అట్లానే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుండాలి, అన్ని విధాలు కూడా
మంచిగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయటం ఆనవాయితీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, కజిగా పరమేశ్వరి, నగరేశ్వర పార్వతి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఇచ్చి అందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం ధనుర్మాసం పురస్కరించుకొని సారి మహోత్సవం అమ్మవారికి చేయడం జరిగింది. ఈరోజు మన చేముకుతి గ్రామ మహిళలు కానీ మన మగవారు కానీ అందరు కుటుంబ సభ్యులందరూ వచ్చారు. ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది. తర్వాత అమ్మవారి ఆశీస్సులు కూడా ఇక్కడ వచ్చిన వారందరికీ మన ఊరందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.